ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఒక మంచి శుభవార్త ఏమిటంటే 2025 నూతన క్యాలెండర్ వచ్చింది మనకి. అద్భుతమైన సీనర్సు, వాగ్దానాలతో కూడిన సీనర్సు, 365 వాగ్దానాలు. అందులో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. పోతే ఇంగ్లీష్లో కూడా క్యాలెండర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఎవరైనా ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాలెండర్ కావాలనుకుంటే వారు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 క్యాలెండర్లు అంటే ఈ సంవత్సరపు నూతన సంవత్సరపు క్యాలెండర్ను మనం ప్రార్థన పూర్వకంగా రిలీజ్ చేస్తాం. సరే, మీరు కూడా ఇటు కళ్ళు మూసి ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రము నాయన. కృపా మినిస్ట్రీస్ సంఘ బిడ్డలను, సహవాసం అంతటిని, బ్రాంచీ సంఘాలను, మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న తెలుగు క్రైస్తవ ప్రజలను, యూట్యూబ్లో ఫాలో అవుతున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోతండి. ప్రియమైన ప్రభువా, మరి ఈ సంవత్సరం కూడా 2025కి నూతన సంవత్సరపు క్యాలెండర్ను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇంత చక్కటి అద్భుతమైన వాగ్దానాలతో కూడిన సీనర్స్ని, శ్రేష్టమైన 365 వాగ్దానాలను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ప్రతి దినము 2025లో ప్రతిరోజు వాగ్దానములన్నీ నెరవేర్చు నాయన. అయ్యా, ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకునే కృపను దయచేయండి. వాగ్దాన నిబంధన కలిగిన ప్రజలమై ఇశ్రాయేలీల యొక్క ఆశీర్వాదమునకు వారసులుగా బ్రతుకున్నట్లు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో జనవరి 1 విజయము నొందుదువు. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువు. ఆమేన్. 2 నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ మెయిన్ హెడ్లైన్స్ చదవండి. విజయము, నూతన సృష్టి. మే జూన్. యెహోవా నిన్ను తలగా నియమించును, వాగ్దానములు నెరవేర్చునుగాక. జూలై ఆగస్టు. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. సెప్టెంబర్ అక్టోబర్. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి, ఆ హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి. చెక్కి ఉన్నాను నా చేతులలో. లాస్ట్, ఆయన కృప నిరంతరముండును. నవంబర్ డిసెంబర్లో ఆయన కృప నిరంతరము ఉండును. ఆయనను స్తుతించుడి. ఇది ఇంగ్లీష్ క్యాలెండరు. ఇక అదే వాక్యాలు ఉంటాయి. నాకు ఇంగ్లీష్ రాదు కనుక మీరు తీసుకొని చదువుకోండి. ఓకే, హల్లెలూయా. మంచిది. అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు మీ బంధువులకి, రక్త సంబంధులకి, మీ స్నేహితులకి, అన్ని జనులైన వారికి కూడా ఇవ్వండి.
మీరు గిఫ్ట్గా ఇవ్వండి, మీరు కొనండి, వారికి గిఫ్ట్గా ఇవ్వండి. ఓకే, హల్లెలూయా. అది కూడా ఒక రకమైన సువార్త.